వైసీపీ నాయకులు ఏ మీటింగ్ లో అయినా ఆయన జపం చేయకుండా ఉండలేదు. ఇటు ఎవరు తిట్టాలన్నా ఎవరు మెచ్చుకోవాలన్నా పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఆంధ్ర రాష్ట్రంలో. ఇది ఎన్ని సీట్లలో నెగ్గా ఉన్నది కాదు, ఎక్కడ మనం తగ్గాలో ఎక్కడ ఎక్కడ పెరగాలో ఏ రకంగా మనం ఈ స్టేట్ లో ఒక పాపులర్ లీడర్ గా పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ ఉన్న లీడర్. యాక్చువల్ గా ఈ భారతదేశంలో అత్యంత క్రేజ్ ఉన్న లీడర్స్ లో ఒక స్థానం సంపాదించిన వ్యక్తి. అది అంతకంటే గొప్పతనం ఏముంటది రవి గారు? ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళ గుర్తించవచ్చు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సర్వీస్ ని ఏ ఉద్దేశంతో ఆయన స్వార్థం కోసం ఈ రాజకీయం చేస్తా ఉన్నాడా, ప్రజల కోసం రాజకీయం చేస్తా ఉన్నాడా, మెయిన్ క్వశ్చన్ గా రాబోయే రోజుల్లో. దానికి ఇవాళ ఈ రోజు చిరంజీవి గారు ఒక ఊపిరి పోశాడు. అంటే ఆయన నేను సైతం నా తమ్ముడని కాదు, జనసేన పార్టీ ఏదో ప్రజల కోసం పనిచేస్తా ఉందని నమ్మి ఆయన ఈ రోజు వాళ్ళ తమ్ముడికి సహాయం చేసి ఆయన ద్వారా మా అందరికి సహాయం చేసి అదే ప్రజలు కూడా ప్రజల యొక్క కష్టాన్ని కూడా ఆయన కూడా భుజాన్ని ఎత్తుకున్నట్టుగా లెక్కగా నేను భావిస్తూ ఉన్నాను. చాలా మంచి రోజుగా మేము అనుకుంటున్నాం. ఇవాళ చిరంజీవి గారు వేరే నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ ఇవాళ ఓపెన్ గా మాట్లాడిన ఫస్ట్ రోజు కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మా పార్టీ లీడర్స్ కానీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మేము ఆయన సహాయాన్ని కూడా కోరుతా ఉన్నాం. యాక్చువల్ గా చాలా మంది చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు న్యూట్రల్ గా ఉన్నారు. కొంతమంది మా బాస్ మాకు చెప్పలేదనో లేకపోతే వాళ్ళందరూ ఒకటైనా సరే ఎదరికొచ్చి యాక్టివ్ పార్ట్ తీసుకుపోవడం ఏంటంటే కొన్ని సందర్భాలు మేము చూసాం. కాబట్టి ఈ రోజు ఆయన బహిరంగంగా ఆ డబ్బులు ఇచ్చారని కాదు, బహిరంగంగా తమ్ముడికి పార్టీకి సపోర్ట్ చేస్తానని చెప్పడం శుభపరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఆయనకి రానున్న రోజులు ఇంకా మంచి సపోర్ట్ చేసి ఈ రాష్ట్రాన్ని మంచి మార్గంలో పెట్టేందుకు ఉండాలని చెప్పి నేను కోరుతాను. రైట్. ఫైనల్గా మీరు ప్రచారంలో ఉన్నారు, ప్రోగ్రాం ఉంది అన్న వెంటనే టాపిక్ చెప్పిన వెంటనే నేను ఖచ్చితంగా మాట్లాడతాను అని చెప్పి మీ ప్రచారానికి కాస్త గ్యాప్ ఇచ్చి మాకు అవకాశం ఇచ్చారు. ఇక మీ సమయాన్ని ఎక్కువ నేను ఇది చేయను. ఫైనల్ క్వశ్చన్, 2009లో ప్రజారాజ్యం పార్టీ కైవసం చేసుకున్న స్థానం పిఠాపురం. అప్పుడు వంగా గీత గెలిచారు అక్కడి నుంచి, అంతే కదా? ఇప్పుడు అక్కడ వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నారు. అప్పుడు 2009లో ఏ పార్టీ నుంచి అయితే గెలిచారో ఆవిడే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థి. సో పిఠాపురంలో ఒకవేళ చిరంజీవి గారు అడుగు పడితే ఆయన తమ్ముడు గెలుపు కోసం ప్రచారం చేస్తే ఏ రకంగా ఉండొచ్చు రాజకీయం? దద్దరిల్లిపోతుంది అసలు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్తేనే ఆ ప్రాంత ప్రజలంతా ఏమన్నారంటే పిఠాపురానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తిగా. పిఠాపురం అనేది ఒక దేవుడు నివసించే స్థలం అండి నా దృష్టిలో. ఎందుకంటే దత్తాత్రేయుడు పుట్టిన నేల అది. దత్తాత్రేయుడు అక్కడే బాల్యాన్ని ఉన్న సందర్భం మీకు తెలుసు. కాకినాడ వాస్తవులు మీరు. యాక్చువల్ గా ఈ పిఠాపురం అనేది ప్రాధాన్యత ఉన్నది. అలాంటి పిఠాపురానికి నిలబడడం ఇంకా ప్రాధాన్యత ఏంటి? పిఠాపురానికి ఎవరు? పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీ పిఠాపురం, పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీ పిఠాపురం. పిఠాపురంలో ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. సో వెరీ హ్యాపీ. మంచి ప్లేస్ లో మంచి మనుషులు పోటీ చేయడం, ఇంకా అభివృద్ధి చెందడానికి ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి మరింత అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. మీరు 5,000 ఇచ్చినా మేము ఆ డబ్బు తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి వేస్తామని చెప్పి ప్రజలు ఉన్నారు అక్కడ. కాబట్టి పిఠాపురం అనేది ఇంకా అది ఆయనకి కంచుకోట లాంటిది. కాబట్టి డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారికి మెగాస్టార్ ఈయన రావడం కూడా ఇంకా లాభసాటి. ఎందుకంటే ఆయన అభిమానులు కానీ లేకపోతే ఆయన వచ్చి చేయడం వల్ల తమ్ముడికి వచ్చే ధైర్యం కానీ బాగుంటుంది. ఇంకా మేము 2 రోజులు ఆయన ప్రచారం కూడా చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ చిరంజీవి గారు. 99 టీవీ ద్వారా మా పార్టీకి మీరు విరాళం ఇచ్చినందుకు కాదు, మీ మాట సహాయానికి ఎప్పుడు మేము కృతజ్ఞతగా మా పార్టీ తరఫున ఉంటామని కూడా